నేడు మేడారంలో భక్తుల దర్శనాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. మేడారంలో ఆదివాసీల పూజా కార్యక్రమాలు ద్వారబంధనం ప్రారంభమైంది. పూర్తిగా అంతర్గత పూజలతో గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. కొండాయి నుండి గోవిందరాజు, పూనుగొండ్ల నుండి పడిగిద్దరాజు ప్రతిరూపాలతో కాలినడకన పూజారులు పయనమయ్యారు. ద్వారబంధనం చేసి మేడారంలో సాంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు పూజారులు. ఆదివాసీలు వరుస క్రమంలో సమ్మక్క, సారక్క, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునఃప్రతిష్ఠాపన జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. సింధు, ములుగు జిల్లా మేడారంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి పనులు కొనసాగుతుంటేనే మరొకవైపు ఆదివాసీ పూజారులంతా కూడా పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యంలో తాత్కాలిక దర్శనాల బ్రేక్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ రోజు అంతా కూడా సామాన్య భక్తులు ఎవరు కూడా దర్శనానికి రావద్దు, రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని కూడా ఇప్పటికే పూజార సంఘం అధ్యక్షుడు జగ్గారావు ప్రకటించినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు మేడారంలో ఆదివాసీల పూజా కార్యక్రమాలు ద్వారబంధనం ద్వారా ప్రారంభమైనటువంటి పరిస్థితి కాబట్టి పూర్తిగా అంతర్గత పూజలతో గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రజెంట్ ఇప్పుడు కొనసాగుతుంది. కొండాయి నుండి గోవిందరాజు, పునుగొండ్ల నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో కాలినడకన పూజారులు ప్రయాణమై వచ్చారు. ద్వారబంధనం చేసిన తర్వాత మేడారంలో ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రజెంట్ ఇప్పుడు పూజారులు ఆ పూజా కార్యక్రమాలను కొనసాగించినటువంటి ఆ పరిస్థితి కాబట్టి ఈసారి జాతరలో కావచ్చు, రేపటి నుంచి వరుస క్రమంలో సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల దర్శనం ఇవ్వనున్న పరిస్థితి కాబట్టి ఈ సాంప్రదాయ పూజా కార్యక్రమాల్లో కావచ్చు, ఈ గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి సీతక్క, ములుగు జిల్లా అధికార యంత్రాంగం అంతా పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మేడారంలో ఆదివాసీ పూజా కార్యక్రమాలతో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో భక్తులంతా సహకరించాలి. ఈ రోజు ఎవరు కూడా దర్శనానికి రావద్దు, రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా దర్శనం కల్పిస్తామని అధికారులు కావచ్చు, పూజారులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న మేడారంలో మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పర్యటించి మేడారం జాతరకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులను పరిశీలించి ఇంకా వేగంగా జనవరి 5 లోపే ఈ మేడారం సంబంధించినటువంటి పనులన్నీ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తాం. తప్పకుండా ఈసారి మేడారం మహాజాతరను ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తాం. ఇప్పటికే పనులన్నీ కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమక్షంలో మహాయజ్ఞంలా పనులు కొనసాగుతున్నాయి. ఈసారి మేడారం మహాజాతర ఆదివాసీ పూజా కార్యక్రమాలతో ఎంతో వైభవేతంగా జరగబోతున్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఈ రోజు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునఃప్రతిష్ఠాపన తర్వాత రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా భక్తులకు దర్శనం వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతరకైతే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇటువైపు పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సింధు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.